హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇస్కాన్ టెంపుల్ ఇన్ బెంగళూరు. అదేనండి శ్రీ రాధాకృష్ణ టెంపుల్. మేము బైక్ పార్కింగ్ అది చేసేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ కోసం 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ ఫుట్వేర్ స్టాండ్ అని ఉంది కదా, అదైతే మన రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి సంబంధం లేదంట. అక్కడ ఫుట్వేర్ పెట్టినట్లయితే ఇక్కడ ఒక్కొక్క జతకి 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మేము లోపలికి వెళ్ళడం కోసం అక్కడ కాలు కడుక్కొని అయితే వచ్చేసాం అక్కడి నుంచి. అలా స్టెప్స్ ఉన్నాయి, అక్కడ స్టెప్స్తో పాటు అలా మీదకి వెళ్తుంటే అక్కడి నుంచి చూస్తే మొత్తం కూడా వ్యూ అయితే సూపర్గా ఉంది. అసలు ఈవినింగ్ అవ్వడం వల్ల సూర్యకిరణాలు అది చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ అలా పైకి వెళ్తుంటే మేము దర్శనం వైపు వెళ్తున్నాం. ఆ దర్శనం వైపు వెళ్తూ ఉండగా రెండు వైపులో కూడా మాకు గార్డెనింగ్ అనేది కనిపించింది. అది చాలా బాగుందండి. చాలా గ్రీనరీగా చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి మీరు కూడా. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ శ్రీకృష్ణుల వారివి 3 అవతారాలు అయితే ఉంటాయండి. ఫస్ట్ మనం అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ధ్వజస్తంభం మీదుగా అలా వెళ్ళాలి లోపలికి. ఈ ధ్వజస్తంభం అనేది 56 అడుగులు ఉంటుందండి. అదంతా కూడా బంగారు పోతతో చేశారంట. చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే ఇంకా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ అవతారం ఏంటంటే నరసింహ అవతారం, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత కృష్ణ అవతారం. ఈ 3 కలిపేసి ఉంటాయి ఇక్కడ. ఈ స్టెప్స్ దాటుకుంటూ మేము అలా వెళ్తున్నాం కదా, ఆ శ్లోకం అనేది చదవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ అలా వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ. మనం దేవుడిని అయితే మనం వీడియో ఏం తీయలేదు. ఇక్కడ బంగారు పూత ఒక గోపురం కనిపిస్తుంది కదా, చూడండి. ఇది కూడా బంగారు పూత చేసిందని అక్కడ. ఇంకా అలా అది అక్కడ వెంకటేశ్వర స్వామిది గుడి. అది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మేము ఇంకలా ముందుకు వెళ్తుంటే ఇది మెయిన్ టెంపుల్, ఇది రాధాకృష్ణ టెంపుల్. ఇది లోపల అది కూడా బంగారు పూత చేసిన విగ్రహాలే ఉంటాయి. ఈ టెంపుల్ అనేది 1997లో అప్పటి రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ స్థాపించారంట దీన్ని. లోపల వీడియో తీయడానికి అయితే మనకి అవైలబుల్ లేదండి, అందుకే బయట నార్మల్గా గుడి తీశాను. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది వచ్చారండి. చాలా ఎంతమంది అయితే ఉన్నారో తెలియదు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. అక్కడ లోపలేండి అది. ఇక్కడ తినడానికి కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ. ఈ బుక్స్ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ బుక్స్ ఉంటాయి. భగవద్గీత అన్ని బుక్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ప్రసాదాలు, లడ్డు, రసముల్లాయ్, ఇంకా చాలా ప్రసాదాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే నార్మల్ డేస్లోనైతే 7 AM to 8:30 PM ఉంటుంది. వీకెండ్స్లో అయినా పబ్లిక్ హాలిడేస్లో అయినా 7:15 AM to 1 PM, మళ్ళీ ఈవినింగ్ 4:15 to 8:15 వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్స్ అని, ఇంకా పూసలు, దండలు, ఇంకా అన్నీ పెట్టడం అయితే జరిగింది. చాలా పెద్ద ఎగ్జిబిషన్ టైపు ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, శ్రీకృష్ణ వారు బార్న్ టు డెత్ వరకు ఒక్క స్టేజ్లో ఒక్కొక్క ఫోటో కనిపిస్తుంది. ప్రతిదీ కూడాను అక్కడ అతని జననం నుంచి మరణం వరకు ప్రతి ఒక్క ఫోటోని మొత్తం ఫ్రేమ్లో పెట్టారు. ఈ ఐటమ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అంతేని. చాలా బాగా నచ్చాయి నాకైతే, చాలా కలర్ఫుల్గా. ఈ ఐటమ్ అయితే 180 రూపీస్ అంట. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, అవి 380 రూపీస్ అంట ఒక్కొక్కటి కూడాను. బాగున్నాయి చూడడానికి. రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఆ ఫ్రేమ్లో అయితే ఉన్నారు. ఈ చిన్న చిన్న బుల్లి శ్రీకృష్ణులను అయితే చూడండి చాలా బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చాయి నాకైతే. అది చూడండి, నేను చేతితో పట్టుకున్నాను కదా, చాలా బాగా నచ్చింది నాకు ఆ విగ్రహం అయితే. ఒకసారి మీరు కూడా చూసేయండి మొత్తం. చాలా బాగా, చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా.
ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 180 రూపీస్ అంట. ఇక్కడ టీ షర్ట్స్ అని, ఇంకా లేడీస్కి డ్రెస్సులు అని, ఇంకా అన్నీ పెట్టారు. ఇంకా ఏది లేదని లేకుండా మొత్తం అన్నీ అయితే పెట్టారు ఇక్కడ. ఈ విగ్రహం ఇది చాలా బాగుంది కదా, చూపిస్తున్నాను చూడండి. మేము ఇక్కడ సమోసా అవన్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు తింటామని చెప్పారనేసి తీసుకున్నారు. ఒక్కొక్కటి కాస్ట్ చూడండి ఎంత ఉన్నాయో. సమోసా 30 రూపీస్ ఒక్కొక్క పీసు. ఇక్కడ మేము పొటాటో చిప్స్ తీసుకున్న 50 రూపీస్. అది చిన్న బౌల్తో ఇచ్చారు. పిల్లలు తింటానంటే తీసుకున్నాం. అది చూడండి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయో. అన్నీ తినే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. తిండికి అయితే ఇంకా కొరత లేదు. లోపల అయితే లోపల ఉన్నంతసేపు కూడా. అక్కడి నుంచి బయటికి వచ్చేసాం. ఇక్కడ వ్యూ చూడండి. ఇక్కడ బ్యాక్ సైడు వాటర్ మొత్తం కోనేరు అంట. అది చాలా బాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోకపోతే ఏం బాగుంటుంది. చూడండి ఎంతమంది జనం ఉన్నారు ప్రసాదం దగ్గర కూడా. ప్రసాదం ఏంటంటే కిచిడి పెట్టారు. ఆ కిచిడి వేడివేడిగా చాలా బాగుంది. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది కదా. టెంపుల్ ఇంకా వాటర్ సూపర్గా కనిపిస్తుంది. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది జనం అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడితో అయిపోయిందండి. టెంపుల్కి బయటకైతే ఎగ్జిట్ అయిపోతున్నాం మేము. బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసినప్పుడు అక్కడ గార్డెనింగ్ ఉంది. అక్కడ చాలా బాగుంది గార్డెనింగ్ అయితే. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి అది క్లోజింగ్ టైం అంట. ఈ టెంపుల్లో ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ హాల్ కూడా, వెడ్డింగ్ రిసెప్షన్ హాల్ కూడా ఉంది. అదిగోండి కనిపిస్తుంది కదా. మేము గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి చాలా బాగుంది బ్యాక్ వ్యూ అయితే. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. ఇంకో వీడియో